ఇసుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు. లఘుచర్ల ఘటనలు ఇవాళ రేపు విచారించనున్నారు పోలీసులు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు రేపు మరి నరేందర్ రెడ్డిని విచారించినట్లు తెలుస్తుంది పోలీసులు. ఈ విచారణలో పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు? చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు పోలీసులు కస్టడీకి తీసుకుపోతున్నారు. మరి కాసేపట్లో ఆయన్ని కస్టడీలోకి తీసుకుని వికారాబాద్ తరలించన్నారు. వికారాబాద్ లో ఆయన్ని ఇవాళ రేపు విచారించబోతున్నారు. నరేందర్ రెడ్డి అడ్వకేట్ సమక్షంలో ఈ విచారణ కొనసాగబోతుందనే చెప్పాలి. ఇంకా గత నెల నవంబర్ 11న జరిగినటువంటి లగ్చర్ల ఘటనలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తో పాటు మరి కొంతమంది అధికారులపై జరిగిన దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కేసులో ఈవెన్ గా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసి ఇటు చర్లపల్లి జైలుకి తరలించారు. చర్లపల్లి ఆయన ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఆ మేరకు ఆ కస్టడీ కోరుతూ పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొడంగల్ కోర్టు నిన్న పోలీసుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఈ రోజు వికారాబాద్ పోలీసులు చర్లపల్లి చేరుకున్నారు. ఇంకా కాసేపట్లో ఆయన్ని కస్టడీకి తీసుకుపోతున్నారు. కేసులో ఇక ఆయన్ను పలు అంశాలకు సంబంధించి విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఏటుగా ఉన్నటువంటి సురేష్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి ఆ మేరకు అధికారులపై దాడి చేయించారు. ఆ దాడిలో కీలక సూత్రధారి నరేందర్ రెడ్డి అని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఇక సురేష్ అదేవిధంగా నరేందర్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించి కూడా దాదాపు 50 సార్లకు పైగా ఇద్దరి మధ్య ఫోన్ కాల్ చేసినట్టు పోలీసులు ఇప్పటికే ధృవీకరించారు. ఆ మేరకు వాటికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ రోజు వాళ్ళ విచారణలో రాబట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఈ 2 రోజుల పాటు నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత రేపు సాయంత్రం తిరిగి చర్లపల్లి జైల్లో పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత చర్లపల్లి జైలుకి తరలించే అవకాశాలు. తర్వాత నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.